హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు వీడియో చూస్తున్న ఎవరైనా సరే పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నారా? వాళ్ళందరికీ కూడా హ్యాపీ కంగ్రాచులేషన్స్. అలాగే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఏది కూడా మీకు బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే రోజ్ పెటల్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ 4 ఫ్లవర్స్ అయితే తీసేసుకొని ఈ విధంగా మనం ఫ్లవర్స్ అన్ని ఈ విధంగా కాడలు తీసేసి మనం ఫ్లవర్స్ పెటల్స్ మటుకే తీసేసుకోవాలి. తీసిన తర్వాత నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత ఒక టవల్ కానీ తీసుకొని, ఒక నాప్కిన్ కానీ తీసుకొని ఈ విధంగా అయితే మనం ఫ్లవర్స్ అన్నిటిని కూడా ఈ విధంగా వేసేసుకొని మనం వాటి మీద ఉన్నటువంటి తడిని కూడా పూర్తిగా తుడిచేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్యాన్ కింద ఒక 10 మినిట్స్ పెట్టి మనం ఈ వాటర్ పోయేంత వరకు కూడా ఆరబెట్టేసేయాలి ఫ్లవర్స్ని. ఎందుకంటే మనం లిప్ బామ్ చేసుకోబోతున్నాం కదండి. ఇక్కడ తడి లేకుండా ఉండడానికి ఈ విధంగా చేసేసుకోవాలి. చేసిన తర్వాత ఇక్కడ నేనైతే చిన్న రోల్ అయితే తీసుకుంటున్నానండి. మన కిచెన్లో ఉంటాయి కదండి. ఈ విధంగా చిన్న రోల్ అయితే తీసేసుకొని ఫ్లవర్స్ అన్నిటిని వేసుకొని మనం కచ్చాపెచ్చగా దంచేసుకోవాలి. ఇక్కడ మెత్తగా దంచాల్సిన అవసరం లేదండి, కొంచెం కచ్చాపెచ్చగా దంచుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా అయితే కచ్చాపెచ్చగా దంచేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే మిక్సీకి అయినా సరే వేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళు అయితే మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 ఫ్లవర్స్తో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ రోల్లో అయితే వేసి దంచేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ విధంగా మనం రోల్లో నుంచి తీసేసుకోవాలి. ఒక బౌల్లోకి అయితే ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో అయితే మన ఇంట్లో అయితే వ్యాజ్లైన్స్ ఉంటాయి కదండి. ఈ విధంగా వ్యాజ్లైన్స్ అయితే తీసేసుకొని 1 స్పూన్ అయితే వ్యాజ్లైన్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 1 స్పూన్ వ్యాజ్లైన్ యాడ్ చేసుకున్న తర్వాత నేను దీంట్లో కొబ్బరి నూనె ఉంటుంది కదండి, మన ఇంట్లో మనం వాడుకునే కొబ్బరి నూనె. ఆ కొబ్బరి నూనె అయితే నేను ఒక 4 స్పూన్స్ వరకు అయితే కొబ్బరి నూనె కూడా యాడ్ చేసేసాను. ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం కూడా మనము ఈ రోజ్ పెటల్స్లో మనం మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా మనమైతే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ క్వాంటిటీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే గ్యాస్ ముట్టించేసుకొని ఒక బౌల్లో అయితే వాటర్ పెట్టుకోవాలి. డబుల్ మాయ మెథడ్లో మనం ఫ్లవర్స్ అనేది హీట్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా వాటర్ అనేది నేను హీట్ చేసుకుంటున్నాను. చూడండి, మనం బౌల్ ఇప్పుడు ఫ్లవర్స్ ఆయిల్ కలిపి పెట్టిన బౌల్ ఉంది కదండి, ఆ బౌల్ని అయితే ఈ విధంగా వాటర్లో పెట్టేసుకొని డబుల్ మాయ మెథడ్లో మనమైతే హీట్ చేసేసుకోవాలి. చూడండి, మనం తక్కువ టైంలోనే ఒక 10 రూపాయలతోనే మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా అయితే మనం లిప్ బామ్స్ అనేది తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ఒక 5 మినిట్స్ అయితే హీట్ చేస్తున్నాను. ఎక్కువసేపు ఏం హీట్ చేయట్లేదండి. ఎక్కువసేపు హీట్ చేయాల్సిన అవసరం ఏం కూడా లేదు. చూడండి, మనకి ఇప్పుడు సరిపోతుందండి. ఇక స్టవ్ అయితే ఆపేసుకుందాము. ఆపేసుకున్న తర్వాత మనం ఒక బౌల్ అయితే తీసేసుకోవాలి. చూడండి, ఇలా మనం ఒక బాక్స్ తీసేసుకొని బాక్స్లోకి అయితే ఈ విధంగా మనం స్ట్రైనర్ తీసుకొని స్ట్రైన్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, మన గులాబీ పువ్వుల్లో కలర్ అయితే మనకి దాంట్లోకి దిగాలి కాబట్టి ఈ విధంగా స్పూన్తో కానీ, కొంచెం వేడిగా ఉంది కాబట్టి చేయితో అయినా సరే ఈ విధంగా మెత్తగా ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేయడం వల్ల మనకి గులాబీ పువ్వుల్లో ఉన్నటువంటి కలర్ అనేది మొత్తం కూడా దాంట్లోకి మనకి పడిపోతుందండి, ఆ బౌల్లోకి. చూడండి, ఇక్కడ మనకి కలర్ చూడండి ఏ విధంగా వచ్చిందో. ఈ విధంగా మనం ఒక కాసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూడండి, ఇక్కడ పైన తెల్లగా ఉంది, అడుగు భాగంలో కలర్ అంతా అడుగు భాగంలోకి చేరుకుంది. ఈ విధంగా నేను ఒక పుల్లనైతే తీసేసుకొని మిక్స్ చేసుకున్నాను. చూడండి, మనకి లిప్ బామ్ అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూడండి, కలర్ అనేది మనకి ఇలా పెదాలు, ఇప్పుడు మనకి వింటర్ వస్తుంది కాబట్టి వింటర్లో మనకి ఇది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. అలాగే పెదాలు నల్లగా ఉన్న వారికి కూడా ఈ వ్యాజ్లైన్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుందండి. ఈ లిప్ బామ్ అనేది మనకి చాలా పనిచేస్తుంది. మనం షాప్లో కొనుక్కోవాలంటే అట్లీస్ట్ ఒక 30 రూపీస్ 40 రూపీస్ పైనే ఉంటుంది కదండి. మనం ఓన్లీ 10 రూపీస్తోనే ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ విధంగా అయితే లిప్ బామ్ అనేసి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ టిప్స్లో ఏ టిప్స్ అయితే నచ్చాయో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఇక్కడ చూడండి, మన ఇంట్లో అయితే రాగి చెంబులు ఉంటాయి కదండి. రాగి చెంబులను అయితే ఏ విధంగా క్లీన్ చేసుకోవాలని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. చూడండి, ఇక్కడ ఒక స్క్రబ్బర్ అయితే తీసేసుకోవాలి. స్క్రబ్బర్ అని మన ప్రతి ఒక్కరి ఇంట్లో హార్పిక్స్ అయితే ఉంటాయి కదండి. ఈ విధంగా హార్పిక్ అయితే స్క్రబ్బర్ మీద కొంచెం అయితే వేసేసుకొని చూడండి, ఇక్కడ నేను ఈ విధంగా రబ్ చేయగానే మనకి ఎంత నీట్గా క్లీన్ అయిందో చూడండి. ఎక్కువ టైం కూడా పట్టకుండా మనకి తక్కువ టైంలోనే మనీ సేవ్ చేసుకుంటూ మనం ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివి అయితే చేసుకోవటం వల్ల మన ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుంది. మన వస్తువులు కూడా చాలా నీట్గా అయితే ఉంటాయండి. ఇలా రాగి వస్తువుల మీదే కాదండి, ఇత్తడి వస్తువులు ఉంటాయి కదండి, వాటికైనా సరే మనం ఈ విధంగా యూజ్ చేయటం వల్ల
మన వస్తువులు అనేది చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి. చూడండి తక్కువ టైంలోనే మనకి ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి నేను ఎంత టైంలో కూడా నేను క్లీన్ చేయలేదండి. ఓన్లీ 1-2 మినిట్స్లో అయితే మనకి ఇది చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మనం సోప్ అయితే పెట్టేసుకొని మళ్ళీ స్క్రబ్బర్తో స్క్రబ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే వాష్ చేసుకుందాం. చూడండి ఇక్కడ వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి ఇది నల్లగా కాకుండా ఉండడానికి అయితే ఒక టిప్ అయితే చెప్తాను చూడండి. మనకి ఇంట్లో అయితే ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడంతా తుడిచేసి మనం ఒక కవర్స్ ఉంటాయి కదండి, మనం కవర్స్ అయితే వీటి మీద కప్పేయటం వల్ల మనకి ఇవైతే నల్లగా కాకుండా చాలా నీట్గా అయితే ఉంటాయి. ఎన్ని రోజులైనా సరే ఆ షైనింగ్ అనేది అలాగే ఉంటుంది. ఇంకొక టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను మన ఇంట్లో అయితే కబోర్డ్స్లో అయితే మన పిల్లల టీషర్ట్స్ అయినా సరే పెద్దవారి అయినా సరే మనకి స్పేస్ అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఇలా మడతలు పెట్టినప్పుడు పడిపోతూ ఉంటాయి కదండి. ఈ విధంగా మనకి తక్కువ స్పేస్లో మనం టీషర్ట్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవచ్చు అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా కాకుండా మనమైతే ఊరికి వెళ్ళేటప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకుంటాం కదండి, అప్పుడు కూడా మనకి బట్టలు సర్దుకునేటప్పుడు కొంచెం కంఫర్ట్గా ఉండదండి. అప్పుడు మనం ఈ విధంగా చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి చాలా కంఫర్ట్గా అయితే బట్టలు అనేది సర్దుకోవచ్చు. చూడండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మనం టీషర్ట్ని అనేది ఇక్కడ ఈ విధంగా మడత అయితే పెట్టేసుకొని మనం చూడండి కింద అడుగు భాగం అయితే ఈ విధంగా రోల్ చేసేసుకుంటూ ఇక్కడ మనకి నెక్ ఉంటుంది కదండి, ఆ నెక్లోకి అయితే టీషర్ట్ మనం రోల్ చేసిన టీషర్ట్ అనేది దీంట్లోకి అయితే ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల మనకి మడత అనేది ఇక్కడ పోకుండా మనకి ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి మరొక టీషర్ట్ అయితే అదే విధంగా మడత పెట్టి చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ నేను టీషర్ట్ని కూడా మొత్తాన్ని ఈ విధంగా పరిచేసిన తర్వాత చూడండి సమానంగా వేసేసుకొని మనం మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా నేను చూడండి ఇక్కడ టీషర్ట్ని అనేది చూడండి ఈ విధంగా అయితే మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ హ్యాండ్స్ కూడా ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఈ విధంగా అయితే రెండు పక్కల కూడా మనం ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని పైది కూడా చూడండి ఈ విధంగా అయితే మనం పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనం కింద అడుగు భాగం టీషర్ట్ ఉంది కదండి, దాన్ని అయితే ఈ విధంగా రోల్ చేసుకుంటూ వచ్చేయాలి. ఈ విధంగా రోల్ చేసిన దాన్ని మనం టీషర్ట్ నెక్ ఉంది కదండి, ఆ నెక్లో ఒక లోపలికి అనేది ఈ విధంగా పెట్టేసుకోవటం వల్ల మనకి బట్టల మడతలు అనేది చాలా నీట్గా ఉంటాయి. అలాగే మనకి కంఫర్ట్గా కూడా ఉంటుంది. మన కబోర్డ్స్లో పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా అయితే పనిచేస్తుంది ఇది. అలాగే మనకి బ్యాగ్స్లో కూడా సర్దుకోవడానికి కూడా చాలా ఈజీగా సింపుల్గా ఉంటుందండి. ఈ టిప్ అయితే నచ్చితే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఇక్కడ మరొక టిప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. మన ఇంట్లో అయితే ఇక్కడ మనం కుందులు అయితే మనం వాడినవి ఉంటాయి కదండి, ఒక్కోసారి అవి పగిలిపోయినవి కూడా ఉంటాయి కదండి. అలా పగిలిపోయినవి ఉంటే మనం ఈ విధంగా చిన్న రోట్లో అనేది వీటిని వేసేసుకోవాలి. చూడండి వేసేసుకొని మనం మెత్తగా పౌడర్ లాగా దంచేసుకోవాలి. ఈ విధంగా దంచేసిన తర్వాత మన ఇంట్లో కర్పూరం అలాగే నాప్కిన్ బాల్స్ ఉంటాయి కదండి, ఆ బాల్ అనేది ఒకటి వేసేసుకొని మొత్తం పౌడర్ మొత్తం కూడా మనం ఈ విధంగా దంచేసుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం పౌడర్ అంతా మనకి కలిసేటట్టుగా ఈ విధంగా దంచేసుకున్నాం కదండి. ఈ విధంగా దంచేసిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని దేనికి యూజ్ చేస్తామని ఇక టిప్లోకి అయితే వెళ్దాము. ఇక్కడ మన ఇంట్లో అయితే మనం చీపుర్లు వాడుతూ ఉంటాం కదండి, బయట చిమ్ముకుంటూ ఉంటాం. అలాగే ఇల్లును కూడా చిమ్ముకుంటూ ఉంటాం కదండి. ఇంట్లో చిమ్ముకున్నప్పుడు మనం ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు తినేసి అక్కడ చాక్లెట్ అయితే సగం తినేసి వేసేస్తూ ఉంటారు బండల మీద. మనం చిమ్మేటప్పుడు ఆ చీపిరికి అనేది ఆ చాక్లెట్స్ అనేది అంటుకుపోతూ ఉంటాయి కదండి. అలా అంటుకుపోయినప్పుడు వీటికి అదే విధంగా మనకి అరసకపోయి ఉంటుంది చాక్లెట్ అనేది. అప్పుడు దాంట్లోకి అయితే చీమలు పురుగులు అలాగే రావటం అయితే జరుగుతుంది. అలాగే బ్యాక్టీరియా ఫంగస్ కూడా చాలా ఉంటుందండి చీపురులో. మనకి తడి మీద చిమ్మేసినప్పుడు మనకి బ్యాక్టీరియా ఫంగస్ అనేది కూడా వస్తుంది కదండి. అలా రాకుండా ఉండడానికైతే ఈ టిప్ చెప్తున్నాను. ఇక్కడ మనం దంచుకున్న మొత్తం పౌడర్ని కూడా చూడండి ఈ విధంగా మనం చీపిరి మీద అయితే జల్లేసుకోవాలి. చూడండి ఈ విధంగా చీపిరి మొత్తం మీద జల్లేసుకోవటం వల్ల దాంట్లో నైట్ అంతా కూడా ఇదే విధంగా ఉంచేసుకోవాలి. ఉంచేసిన తర్వాత మనకి దీంట్లో ఉన్నటువంటి చీమలు పురుగులు మొత్తం కూడా బయటికి అయితే వెళ్ళిపోయి దీంట్లో ఉన్న బ్యాక్టీరియా ఫంగస్ అనేది కూడా మొత్తం అయితే వెళ్ళిపోతుంది. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరూ కూడా చాలా ధన్యవాదములు. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.